జనసేన శ్రేణులు ప్రజలతో మరింతగా మమేకం కావాలన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను మరింత ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సూచించారు. విజయవాడలో నిర్వహించిన జనసేన కీలక సమావేశంలో జన సైనికులకు సేనాని దిశానిర్దేశం చేశారు. జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన విజయవాడ నోవాటెల్ హోటల్లో జరిగిన ఈ సమావేశం 3 గంటల పాటు సాగింది. పార్టీ నిర్మాణం, పార్లమెంటు వారీగా పార్టీ పరిస్థితిపై పవన్ కళ్యాణ్ సమీక్షించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఎన్నికల ముందు ఎలా ఉంది, 2 ఏళ్ల తర్వాత ఎలా ఉంది అనే అంశాలపై సమీక్షించిన పవన్ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం ఇవ్వడంతో పాటు పార్టీ శ్రేణులు ప్రజల్లో మరింత చురుగ్గా ఉండేలా కార్యాచరణ రూపొందించారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ప్రజాప్రతినిధులంతా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమస్యల్ని ప్రత్యక్షంగా తెలుసుకుని తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎంపీలందరినీ కూడా సమావేశం ఏర్పాటు చేసి రాబోయే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ మీద, పార్టీ నిర్మాణం మీద, మొన్న ఏదైతే మన అన్ని చోట్ల ఎంపీ కాన్స్టిట్యున్సీల్లో మరి దరఖాస్తుల స్వీకరణ మీద ఎలాంటి స్టెప్ వేయాలి అనేది ఒక యూనిటీగా పనిచేసి మనం దీన్ని ఎదరికి తీసుకెళ్లే ఉద్దేశంతోనే మీటింగ్ జరిగింది తప్ప ఇంకా దాని మించి ఏమీ లేదు.